కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. చాలను చదువు. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, అందరు జాగ్రత్తగా వినాలి. విశ్వాసము, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునే విధంగా ఉండకూడదు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారము చేసుకునేదిగా ఉండక దేవుని శక్తిని ఆధారము చేసుకునేదిగా ఉండాలి. ఇంతకు విశ్వాసులకు విశ్వాసము ఉందా అనే అడగాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. ఒక ఆయన అన్నాడు, నేతి బీరకాయలో ఏముండదంట, నెయ్యి ఉండదంట. మైసూర్ పాకులో ఏముండదంట, మైసూర్ ఉండదంట. అట్నే విశ్వాసుల్లో ఈ మధ్య ఏమి లేదంట. పేరుకేమో విశ్వాసులు, వారిలో విశ్వాసమే లేదు. వారి విశ్వాసులు కాదు, అవిశ్వాసులు. విశ్వాసులలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. చూడండి, మీ విశ్వాసము, ఎవరి విశ్వాసం? మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకునేదిగా ఉండాలి. మనుషుల జ్ఞానానికి విశ్వాసానికి సంబంధమే లేదు. అర్థమైందన్న? మనుషుల జ్ఞానానికి దేవుని శక్తికి పొంతన లేదు. పాత నిబంధన గ్రంథంలో రాజుల పరిపాలించిన కాలంలో ఒక సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు, ఈ సందర్భము ఎక్కడ అంటే చూద్దాం, చదువుదాం. రాజుల 2వ గ్రంథం చూడండి. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువునా. 3:1. అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరములో షెమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలాడు. చాలు, 12 సంవత్సరాలు. ఇప్పుడు మనం చదివే సంగతులు యెహోరాము రాజు కాలంలో జరిగిన సంగతులను చదువుతున్నాం. ఇశ్రాయేలీలకు ఇతను రాజు. దేవుని ప్రజలు 2 విభాగాలుగా విభజించబడిపోయినారు. చెప్పండి, ఒక బ్యాచ్ ఎవరు? యూదులు, ఇంకొకరు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు, యూదులు. ఈ రాజు యెహోరాము రాజు ఇశ్రాయేలీలకు సంబంధించిన రాజు. ఈయన కాలంలో జరిగింది ఏంటంటే, ఈయన కాలంలో ఎలీషా దేవుని ప్రవక్తగా కొనసాగుతూ ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఎలీషా ప్రవక్త. యెహోరాము రాజుగా ఉన్నాడు. అదే దేశంలో ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు. ఎలీషా ప్రవక్త కింద యెహోవా ప్రవక్తలు, శిష్యులు అనేక మంది ఉన్నారు. ఈ కాలంలో సిరియా దేశములో ఉన్నటువంటి రాజు ఇశ్రాయేల్ దేశాన్ని ముట్టడి వేసినాడు.
ఇశ్రాయేల్ దేశాన్ని ఏం చేశాడు చెప్పండి? ముట్టడేసినాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది ఈ వైఎస్ నగరే కొంచెం ఇశ్రాయేల్ దేశం అనుకోండి. సిరియా రాజు వచ్చి చుట్టుపక్కలంతా సైన్యాన్ని పెట్టినాడు. అన్నదం ఉన్నారు, ఇట్లా పులిమది ఇట్లా ఇదంతా సైన్యాన్ని పెట్టినాడు. సైన్యాన్ని పెట్టి బయటకు వచ్చే చంపుతున్నాడు మనుషులను. ఈ నుంచి నువ్వు బయటకు రోడ్డు ఎక్కినావు అనుకో అంతే, ఇంకా బంధించి వేసినాడు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలు బయటకు వెళ్ళడానికి లేదు. ఆ సరిహద్దులు దాటి పక్కకు వెళ్ళడానికి అవకాశము లేదు. మొత్తం బంధించేసినాడు. ఇప్పుడు చూడండి, మనము టౌన్ లేకపోకుండా ఎన్ని రోజులు ఉంటాం? మనం టౌన్ లేకపోకుండా ఎన్ని రోజులు ఉంటాం? ఇంట్లో నెల రోజులు ఉంటామా? చెప్తా. అప్పుడు కరోనా వచ్చినప్పుడు టౌన్ లేకపోకుండా ఉంటాం కదా. ఎన్ని రోజులు ఉన్నాం? ఒక నెల రోజులు అనుకో. సరే, ఒక వారం అనుకో. వారానికి చిన్నగా ఏమైపోతాయి? ఇంట్లో టమాటో పండ్లు అయిపోతాయి, పచ్చిమిరపకాయలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఇంకా సరే, కూరగాయలు అయిపోయినాయి. ఇంకొక వారానికి బియ్యం బేళ్ళు అయిపోతాయి. నెక్స్ట్ వారానికి ఏముండదు ఇంకా. అట్లనే వీళ్ళని కూడా మొత్తం బంధించేసినాడు. వీళ్ళ కాడ ఉన్న సామాన్ అంతా, తిండి వస్తువులన్నీ, ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆహారం అంతా అయిపోయింది. పొలానికి పోయి పని చేయడానికి లేదు, పక్కకు పోయి ఏదైనా కొనుక్కొని తెచ్చుకోవడానికి లేదు. రవాణా సౌకర్యాలన్నీ ఏం చేసినారు? ఆఫ్ చేసినాడు. ట్రాన్స్పోర్ట్ లేదు, ఏం లేదు, ట్రాన్స్పోర్ట్ కూడా ఆఫ్ చేసినాడు. బయట ఊరివి ఈ ఊరిలోకి రాకూడదు, అమ్మకూడదు, కొనకూడదు. ఎవరు వచ్చినా వాళ్ళని బంధించి, ఆకలికి తట్టుకోలేక ఎవరైనా పోయి దొంగతనంగా ఏదైనా బయటికి వెళ్ళిపోయి తెచ్చుకుందామని చూస్తే సిక్కినట్టు చంపేస్తున్నారు. అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే చూడండి, ఆ మాట చదువుదామన్నా. అక్కడ రాయబడిన సంగతి 6వ అధ్యాయము 24-25 చదవండి. నా త్వరగా చదువుదాం. 24-25. అటు తర్వాత సిరియా రాజైన తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోను, అప్పుడు షోమ్రోనులో చెప్పండి ఏమైందంట? గొప్ప క్షామము కలిగాను. ఏం కలిగిందంట? గొప్ప క్షామం, గొప్ప కరువు. ఏం కలిగింది? గొప్ప కరువు. అర్థమైందా? ప్రజలకు తినడానికి తిండి లేదు, దొరకని పరిస్థితి. కారణం ఏమిటి? రాజు ముట్టడేసినాడు. బయటికి వెళ్ళడానికి ఎవరికి కూడా లేదు. ఆ భయంకరమైన క్షామము కలిగి ఉంటే ప్రజలందరూ ఆకలితో అల్లాడిపోతున్నారు. తినడానికి సరి అయిన తిండి లేదు. భయంకరమైన స్థితిలో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. జేబులో చూస్తేనేమో పైసలు ఉన్నాయి, ఏదైనా కొనుక్కొని తెచ్చుకుందామంటే ఏమి కూడా చెప్పండి దొరకడం లేదు. బయటికి వెళితే ప్రాణాలు పోతాయి. ఆ విధమైన భయంకరమైన పరిస్థితిలో ఉంటే ఆ యొక్క ఇశ్రాయేల్ దేశపు రాజైన యెరోబాము ప్రాకారం మీద అట్లా తిరుగుతా ఉన్నట్ట, సంచరిస్తూ ఉంటే 2 ఆడళ్ళు కొట్లాడుకుంటున్నారంట. ఏం చేస్తున్నారంట? 2 ఆడళ్ళు కొట్లాడుతుంటే ఒక ఆమె, రాజా నాకు సహాయం చేయి అని కేకలేస్తుందంట. ఏమంటుంది? నాకు సహాయం చేయి అని అడిగితే ఆయన అనుకున్నాడంట, ఈమె ఏమన్నా ఆహారం అడుగుతుందేమో. నీకెక్కడి నుంచి తేవాలమ్మా నేను ఆహారము? యెహోవా దేవుడు దయచేయనిది, దేవుడు ఏది నేనే నీకెక్కడి నుంచి తెచ్చిపెట్టాలా అని అంటే, అట్లా కాదు రాజా, జరిగింది ఏంటంటే, వినండి బాగా, జరిగింది ఏంటంటే, నేను ఇదిగో ఈమె, మేమిద్దరం ఒక మాట అనుకున్నాం. ఏమి అంటే వినండి జాగ్రత్తగా. నీకు ఒక బిడ్డ ఉంది, నాకు ఒక బిడ్డ ఉన్నారు. మనకు తినడానికి తిండి లేదు,
చచ్చిపోతాం, ఆకలి తట్టుకోలేకపోతాం. ఈరోజు నీ బిడ్డను చంపి వండుకొని తిందాం, రేపు నీ బిడ్డను చంపుదాం అని ఇద్దరు మాట్లాడుకొని ఒకరోజు ఆ విధంగా చేశారంట ఒక ఆమె బిడ్డను. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. ఎంత దేశము ఎంతగా చెడిపోయిందంటే, దేశము ఎంత కరువులో ఉందంటే కన్న బిడ్డలను చంపుకొని తినే పరిస్థితికి వచ్చింది. పుట్టిన బిడ్డలనే చంపుకొని తినే భయంకరమైన పరిస్థితి వస్తే ఆమె అంటుంది, నిన్న నా బిడ్డను చంపాం, తిన్నాం, ఈరోజు తన బిడ్డను దాచిపెట్టింది అంటే రాజుకు ఏం చెప్పాలో అర్థం కాక, ఏడిపియద్దండి, రాజుకు ఏం చెప్పాలో అర్థం కాక బట్టలు చించుకొని తాను దిక్కు తెలియని స్థితిలో రాజు ఉన్నాడు. ఆ సందర్భం ఆ మాటలు వినగానే రాజుకు ఏమైందంట, దిక్కు తోచక బట్టలు చించుకొని ఆయన రోధించినట్లు మనం చూస్తాం. ఇంత కరువు ఉంది ఇశ్రాయేలుల దేశంలో. ఎంత కరువు? పిల్లలను చంపుకొని తినేంత కరువు ఉంది. ప్రియులారా, అంత కరువు ఉన్నప్పుడు ఈ కరువులో బట్టలు చించుకొని దిక్కు తెలియక రాజు ఒక మాట ఆలోచన చేసినాడు. ఎలీషా ప్రవక్త అన్నా కదా ఫస్ట్. ఎలీషా ఈరోజు గినక ఏమంటున్నాడు, చదవండి ఆ మాట. 31వ వచనం. తర్వాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినము అతని తలపై నిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఎలీషాకి ఈయనకేం సిగ్గు వచ్చిందనమాట. దేశంలో అంత భయంకరంగా కరువు ఉంటారు, ఈరోజు ఎలీషాని చంపేస్తా అంటున్నాడు. ఈయన ఏను చంపుతా అంటారు రంగడన్న? తలకాయలు లేపకుంటే ఈరోజు ఎలీషా అంటే నువ్వు కాదులే, మళ్ళీ టెన్షన్ పడద్దు. ఈరోజు ఎలీషాను చంపివేస్తానంటున్నాడు. ఎందుకంటే ఎలీషా సేవకుడు, ఎలీషా ప్రవక్త, ఎలీషా దేవుని ప్రవక్తగా అక్కడ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఎలీషాను చంపేస్తాను, పోన్రా ఒకరిని పంపించాడంట, ఎలీషా తలకాయ తీసుకొని రాపోని. ఏం చేశాడంట? ఎలీషా తలకాయ తీసుకొని రాపోని. ఈరోజు ఎలీషాను చంపకపోతే యెహోవా నాకు గొప్ప అపాయం కలగజేయను కాక అంటున్నాడు. మళ్ళీ దేవుని పేరు ఎందుకు తెస్తున్నాడు మధ్యలో? ఈయన ప్రార్థన చేసినా చెల్లకున్నది, ఈ యెహోరాము ప్రార్థన చేసినా చెల్లుబాటు కాకున్నది. చదవండి ఆ మాట, ఈ మాట చదవండి. 30వ వచనం చదవండి దయచేసి. ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు నడిచిపోతుండగా జనులు, ఈ మాట చూడండి, జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల ఏం కనిపించిందంట? ఒంటి మీద గోనెపట్ట ఉందంట. రాజు పోతుంటే అందరూ బట్టలు దించుకొని పిచ్చిలేసిన లెక్క వెళ్ళిపోతుంటే జనాలు అందరూ ఆయన తేరగా చూస్తూ ఉంటే అతని ఒంటి మీద ఏం కనిపించిందంట? గోనెపట్ట. గోనెపట్ట మనందరికి తెలుసు, పశ్చాత్తాపమునకు గుర్తు, సూచన. ఉపవసించి ప్రార్థించినప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొని ప్రార్థించే అలవాటు ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు ఉంది. ఈయన ఒంటి మీద ఏముంది చెప్పండి? గోనెపట్ట ఉంది. దేవుడిని అడిగినా కానీ దేవుడు రెస్పాండ్ కాడలే. దేవుడు పలుకుని ఉన్నాడు. ఇంకా ఏంటికి, ఇంకా ఈ ప్రార్థనలు ఏంటికి? ఎలీషా ప్రవక్త ఏంటికి? ఎలీషా ప్రవక్తని ఈరోజు ఏం చేయాలా? కరువులో ఏం నిర్ణయానికి వచ్చినాడు? సేవకుని చంపే నిర్ణయానికి వచ్చినాడు.
అప్పుడు ఎలీషా ప్రవక్త, దేవుని ప్రవక్త కదా, ఆ? ఆయన బయలుదేరి ఒకరిని పంపించాడు కదా, వాడిని చంపి తల తీసుకురాపు అని. వాడు వస్తుండగానే ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు అక్కడ, ఇదిగో ఒకడు వస్తున్నాడు, ఒక నరహంతకుని కుమారుడు ఒకరిని పంపిస్తున్నాడు, వాడు నా తలకాయ తీసుకురావాలని చెప్పి వాడు వస్తుండగానే వాకిలేసి వాడిని దొబ్బండి బయటికి, మళ్ళీ వాని వెనకంబడి రాజు వస్తాడు అని చెప్తాడు. వాడు వచ్చినాడు, వస్తానే తలుపేసేసినారు బయటకు దొబ్బి. రాజు వెనకాల వచ్చి నిలబడ్డాడు. వెనకాల వచ్చి రాజు నిలబడి ఏమంటున్నాడు చదవన్నా, 33వ వచనం. రాజు వచ్చి ఏమంటున్నాడు, ఈ కీడు యెహోవా వలనైనది, ఇంకా ఎందుకు నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలా? ఈ కీడు దేవుడు తెప్పించినాడు, ఇంకా నేను దేవుని కోసం ఎందుకు కనిపెట్టుకొని ఉండాలా అంటున్నాడు. వినండి బాగా, ఏమంటున్నాడు, ఈ కీడు దేవుని వలన వచ్చింది, ఇంకా నేను ఎందుకోసం దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలా? నా దేశంలో భయంకరమైన కరువు ఉంది, నా ప్రజలకు తినడానికి తిండి లేదు, సరి అయిన ఆహారం లేదు, కరువులో చచ్చిపోతున్నారు. నా ప్రజలను కాపాడుకోవడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ శత్రువుతో వానితో పోరాడడానికి నాకు శక్తి లేదు. ఈ కీడు దేవుడు మాకు ఇచ్చినాడు కాబట్టి నేను ఎందుకు దేవుని కోసం కనిపెట్టుకోవాలా అంటున్నాడు. ఆ కీడు ఎందుకు వచ్చింది ఆ కీడు? అది అసలు కనుక్కోవడం లేనా, దేవుడే పెట్టినా అంటున్నాడు. ఎందుకు వచ్చింది కీడు? మళ్ళీ చదవన్నా ఆ మాట, ఏమంట, 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. 3:2 త్వరగా చదువుతా. 3:2 వినండి, ఈ రాజు గురించి రాయబడిన మాట. చూడండి, యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుంది. ఈ యెహోరాము రాజు ఏం మానుకోలేదంట, ఈయనలో చెడుతనం ఉంది. దేవుని దృష్టికి చెడుతనము చేయుట ఇతడు మానుకోలేదు. అయ్యో నేను బాగలేదు కదా, నేను తప్పులు చేస్తున్నాను కదా, అందుకు నా మీదికి నా ప్రజల మీదికి శిక్ష వచ్చిందని అర్థం కావడంలే నాకు. ఏమంటున్నాడు, మేము మంచోళ్ళమన్నా, ఊకే దేవుడే మమ్మల్ని శిక్ష పెట్టినాడు అంటున్నాడు. ఇట్లా అనుకుందాం, యూదా రాజు కానీ దావీదు రాజు కానీ వీరు ఏదన్నా దేశంలో క్షామము కలిగితే వెంటనే పశ్చాత్తాపడి గోనెపట్ట కట్టుకొని ఏడ్చి ప్రార్థన చేస్తారు, మేమేమన్నా తప్పు చేశామా, మాకు తప్పులు క్షమించు అని. ఇతడేం చేస్తున్నాడు, క్షామం పోవాలన్న కోరిక ఉంది, ప్రజలు బాగుండాలన్న కోరిక ఉంది, కానీ పశ్చాత్తాపము లేదు. ఊగే దేవుని అడుగుతాడు, దేవా ఈ కరువు తీసి అంటాడు, కానీ నీ బతుకు మారలేదే, నీ జీవితం మారలేదే. చెడుతనము చేయడం అలవాటు అయిపోయింది, చెడుతనము చేస్తూనే ఉన్నావు, చెడుతనము చేసుకుంటూ చెడ్డ క్రియలు చేసుకుంటూ బ్రతుకుతున్నావు. ఇంకా శ్రమలు కరువు రాకుంటే ఇంకేమొస్తాయి, శిక్ష రాకుంటే ఇంకేమొస్తుంది, అపాయం రాకుంటే ఇంకేమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది? ఇంకా ఆయన అంటున్నాడు, ఇది యెహోవా వలన కలిగినది. చాలా మంది అంటుంటారు, వాళ్ళు చేసిన క్రియలు ఎట్లా పోయి ఉంటాయో మర్చిపోయి తప్పుడు పనులు చేస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ అంటారు, మేము బాగానే ఉన్నామన్నా, దేవుడు మాకు శిక్ష విజ్ఞాడు అంటారు. అవిశ్వాసపు మాటలు ఈ యెహోరాము పలుకుతున్నాడు. అప్పుడు కదా దేవుని కృప, దేవుని దయ ఆ గ్రామములో లేదా అశ్షోమ్రోను పట్టణములో దైవజనుడు ఉన్నాడు గనక, ఆ ప్రజల కోసం ప్రార్థించే దైవజనుడు ఉన్నాడు గనక దేవుడు కృప చూపించి కనికరం చూపించి ఆ ప్రజలను క్షామము నుంచి విడుదల అనుగ్రహించాడు. దేవుని సేవకుని యొద్దకు వచ్చారు, దైవజనుడైన ఎలీషా యొద్దకు వచ్చాడు రాజు. వచ్చి ఆయన
మాట్లాడుతున్నప్పుడు కృప కలిగిన దేవుడు, ఇదో విన్నాము కదా, ప్రజలు తేరి చూస్తుంటే ఆయన మీద ఏం కనిపించిందంట? గోనెపట్ట కదా, ఉంది కదా. కాబట్టి దేవుడు కృప చూపించి, ఇదిగో రాజును బట్టి కాదు కానీ ఎలీషా ప్రవక్తను బట్టి ఆ దేశంలో కరువును తొలగించడానికి ఇష్టపడ్డాడు. వెంటనే దేవుడు తన ప్రవక్త ద్వారా ఆ రాజుతో సెలవిస్తున్న మాట చదవన్నా 7 మొదటి నుంచి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా విను, యెహోవా మాట ఆలకించు. ఆ అమ్మబడును. చాలు, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగుదాం. ఇప్పుడు ఈ ఎలీషా ప్రవక్త అంటున్నాడు, రాజా ఒక మాట విను, దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, రేపు ఈ వేళకు రూపాయికి ఒక మానిక సన్నని మెచ్చని పిండి, 1 రూపాయికి 2 మానికల యవలలు అమ్మబడును అన్నాడు. అంతకుముందు ఆ రోజుటి వరకు ఏం నడుస్తుంది అక్కడ ప్రజల మధ్య అంటే, 50 రూపాయలకు ఒక గాడిద తల, 5 రూపాయలకు అరపావు, పావు కేజీ కాదు, పావులో అరపావు, 5 రూపాయలు ఇస్తే అరపావు, పావురపు రేట, 50 రూపాయలు ఇస్తే గాడిద తల అమ్ముతున్నారట. ఇట్లా బ్రతుకుతున్నారు. అట్లాంటి దినాలలో ఎలీషా అన్నాడు, రేపు పొద్దున ఇదే టయానికి కేజీకి రూపాయికి కేజీ సన్నని పిండి, రూపాయికి 2 యవలలు అమ్మబడునంటే, అక్కడ ఒక మాట అన్నాడు. ఎవడంట వాడు? రాజు ఏమనుందన్న అక్కడ, ఎవరి చేతి మీద ఆనుకున్నాడో ఆయన, అంటే రాజు డిపెండ్ అయిన వ్యక్తి, రాజు డిపెండ్ అయిన వ్యక్తి, రాజు అనుకున్నాడంట ఆయన మీద. ఆయన అన్నాడు, ఇదంతా ఉత్తది రాజా, ఏదంతా ఉత్తది చెప్పండి. ఎలీషా చెప్తున్నాడు, చూడు మచ్చుగా ఇట్లాంటి మాటలు వింటే ఇంక మనం ఏమిలే. ఒకవేళ యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచి పైనుంచి ఆహారం కిందేసినా అది అసాధ్యం అన్నాడు. ఏది అసాధ్యం అంట? రూపాయికి పిండి, 1 మానిక పిండి, 1 రూపాయికి 2 మానికల యవలు దొరకడము అసాధ్యము అన్నాడు. ఇంకా వినండి, ఏం అసాధ్యం అంట? రూపాయికి వీళ్ళ దొరకడం అసాధ్యము. దేవుడు పైనుంచి ఆకాశపు కిటికీలు తెరిచి ఆహారం కుమ్మరించినా ఇది సాధ్యము. చెప్పిన మాట ఎవరు చెప్తున్నారు? ఆ మాట దేవుడే చెప్పిస్తుంటే ఈడు ఏమంటున్నాడు? ఇదంతా అసాధ్యం అంటున్నాడు. అందుకే మొదట చదివినాం ఏ మాట? మీ విశ్వాసము, చెప్పండి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునేదిగా ఉండకూడదు, దేవుని ఆధారము చేసుకునేదిగా ఉండాలని విశ్వాసం. దేవుడు తన ప్రవక్త ద్వారా వాగ్దానము చేశాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా ఆ ప్రజలను కరుణించి దయగలిగిన మాటలు వాగ్దానము చేసింటే ఆ మాటలను వీడేం చేస్తున్నాడు? ఆయన ఆకాశ వాకిలిపి కుమ్మరించినా ఇది సాధ్యం కాదంటున్నాడు. దేవుని శక్తి మీద, దేవుని యొక్క, వినండి, దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క మాట మీద ఈ వ్యక్తికి ఏమి లేదు. వీందంతా మనుషుల జ్ఞానం. ఏం చెప్పండి, ఏ జ్ఞానము? వీని విశ్వాసం ఎక్కడిది? మనుషుల మీద విశ్వాసం, కానీ దేవుని మీద విశ్వాసం లేదు. ఆ మాట చెప్తే అప్పుడు వెంటనే ఒక ఎలీషా ప్రవక్త ఒక మాట అన్నాడు, ఇదిగో బాబు, ఓ అధిపతి, రేపొద్దున ఇది చూస్తావు, రేపొద్దున నువ్వు చూస్తావు కానీ అనుభవించావు అన్నాడు. అందరూ సమృద్ధిగా 1 రూపాయికి సన్నని పిండి కొనుక్కొని 1 రూపాయికి 2 మానికల యవలలు కొనుక్కొని వెళ్తుంటే నువ్వు చూస్తావు. అందరూ
మోసుకొని పోతుంటే, ఆహారాన్ని మోసుకొని పోతుంటే నువ్వు కళ్ళారా చూస్తావు, కానీ నువ్వేం చేయవు, తినవు, అనుభవించవు అన్నాడు. ఎందుకు అనుభవించవు? నీకు అవులే దేవుని మాటలు అంటే, నీకు అవిశ్వాసం, లెక్కలేనితనం, భయం లేనితనం నీకు. మనుషుల విశ్వాసము, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని దేవుణ్ణి కొలుస్తావా? మరుసటి రోజు జరిగింది ఏంది తెలుసా? అదే రోజు రాత్రి ఇప్పుడు ఏం చేయాలా? ఈ ఆహారం దొరకాలంటే అవతల బయట ఉన్న సైన్యం ఉంది, చూసినారా? పోయినట్టు చంపుతున్నారు చూడు. వాళ్ళందరూ ఎట్ట పోవాలా? దేవుడు చేసిన యుద్ధం చూడండి ఎట్టుందో. ఇప్పుడు ఎవరు యుద్ధం చేశారు? కరువు తీసేయడానికి దేవుడు చేసిన యుద్ధం చూడండి. ఏం చేసినాడంట? సిరియా ఆ యొక్క ప్రజలందరూ సైన్యం అంతా చుట్టూ మోహరించి ఉంటే వాళ్ళ మధ్యలో దేవుడు ఒక శబ్దం పుట్టించినాడంట. ఏం పుట్టించినాడు? శబ్దం పుట్టించినాడు. చదవండి ఆ మాట. 6:33 7:6 చదవన్నా. 7వ అధ్యాయం 6. వాళ్ళ మధ్యలో రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని, సిరియనుల దండునకు వినుబడినట్లు చేయగా దేవుడు కత్తి పట్టలే, ఈట పట్టలే, నువ్వు పోయి కొట్లాడుకోండి అని చెప్పలే. ఏం పుట్టించినాడంట? సౌండ్ పుట్టించినాడంట. అట్లా వాళ్ళందరూ కూర్చొని శబ్దం వస్తుంది. గుర్రాలు వచ్చినట్లు, రౌతులు వచ్చినట్లు, గొప్ప సైన్యం వచ్చినట్లు వాళ్ళ మధ్యలో ఏం కలగజేసినాడు దేవుడు? శబ్దం కలగజేస్తే వీళ్ళ గుండెలు కరిగిపోయి ప్రాణ భయముతో ఉన్న ఫలంగా ఉరికినారంట కదా, దావ పట్టుకొని అందరు ఎక్కడోళ్ళు అక్కడ. ఇప్పుడు కుక్కెంబడి పడింది అనుకోండి, చెప్తా, ఎటు ఉరుకుతారు? చెప్పులు వేసుకొని ఉరుకుతారా, ఇడిచిపెట్టి ఉరుకుతారా? ఎందుకు ఇడుస్తారు చెప్పులు? స్పీడ్ ఉరకలేమని. చెప్పులు ఎందుకు ఇడుస్తారు? స్పీడ్ ఉరకలేము. అట్ట వీళ్ళు ఇది ఉంటే ఒరే స్పీడ్గా ఉరకలేమురా, అన్నం గిన్నం పక్కన పెట్టండి, వజ్రాలు బంగారు అంతా పక్కన పెట్టండి, ఈ డ్రెస్సులు తీసేయండి, యుద్ధ అన్ని తీసేయండి, ఉరకండి రా అని అన్ని వాడేసి ఉరికినారు. ఏం చేసినాడు దేవుడు? వాళ్ళ మధ్య ధ్వని పుట్టించాడు. దేవుడు అనుకుంటే ఏ మనిషి కూడా సహాయం లేకుండా యుద్ధం చేయగలడు. ధ్వని పుట్టేసరికి అంత పరారైపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. అట్లా వెళ్ళినాక కూర్చోపోనీకుండా అట్లా వెళ్ళిన తర్వాత వాళ్ళంతా పరారై వెళ్ళిపోయినారు. ఆ దేశంలో అంట ఊరి బయట కుష్ఠరోగులు 5 మంది కూర్చొని ఉన్నారంట. ఒరే మనకి ఇప్పుడు ఆకలి అవుతుంది, ఊర్లో ఉంటే సచ్చాము, బయట పోయినా చస్తాము కదా, పోదాం, పోయి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో, సిరియా దండలోకి వెళ్ళి ఆహారం తెచ్చుకుందాం, ఎటా రేపో మాపో చచ్చిపోతాం, అక్కడ పోతే చస్తాము, ఒకవేళ అన్నం దొరికితే తింటామని పోయినారంట. వాళ్ళు పోయేసరికి అంత ఖాళీ, అంతా ఒక్క మనిషి కూడా. ఏమైంది అక్కడ? దేవుడు ఎల్లగొట్టాడు అందరినీ. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎల్లగొట్టాడు. వాళ్ళు వెళ్ళి ఆహారం తిని తన రాజుకు తెలియజేసినప్పుడు, ఇదిగో రాజు కొంతమందిని పంపించాడు, ఒక 5 మందిని. వాళ్ళు పోయి చూసి వచ్చినారు. ఎవరు లేరు రాజా, నిజమే అంటే. అదే రోజు ఆ సమయంలోనే అందరూ సైన్యం అంతా వెళ్ళి వారి యొద్ద ఆ సొమ్మంతా, ఆహారం అంతా తీసుకొని వచ్చి ఊర్లోకి తెచ్చి మరుసటి రోజు స్టార్ట్ చేసినారు. అమ్మా రాండి, కరువు తీరిపోయింది, 1 రూపాయికి 1 మానిక పిండి, 1 రూపాయికి 2 మానికల ఎవలు అని అమ్ముతున్నారంట. ఆ ప్రకటన చేసేసరికి ఊరు ప్రజలందరూ వచ్చినారు కొనుక్కొని వెళ్ళడానికి. జనులు విస్తారముగా ఉన్నారు, జనులు విస్తరించి ఉన్నారు. ఇదిగో వాడున్నాడు చూసినావా, దేవుడు ఆకాశపు వాకిళ్లను విప్పి ఆహారం పెట్టినా ఇది సాధ్యమైనటోడు. వాడిని గేట్ కాడ పెట్టినారంట. ద్వారం దగ్గర పెడితే అట్ట ఇట్ట జనాలు గుంపు ఎక్కువ దొబ్బుకునే దాంట్లో వాడు జారి కింద పడినాడంట.
కింద పడినాడు. ఇంకా వాడిని అందరేసి తొక్కితే ఆ తొక్కులాటలో ఏమైంది? చనిపోయినాడు. చూసినాడు కానీ ఏం చేయలేదు, తినలేదు. నెరవేరిందా? ఇప్పుడు వాని మాట నెరవేరిందా? దేవుని సేవకుడు చెప్పిన మాట నెరవేరిందా? కదా. మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునేదిగా ఉండకూడదు. మీ విశ్వాసం ఎట్లుంది ఈరోజు? ఇదిగో ఆ అధిపతి విశ్వాసం లెక్క ఉందా? ఆ దేశంలో ఇంకా కరువు లేదు, ఆ దేశంలో ఇంకా ఆకలి లేదు, ఆ దేశంలో ఇంకా ఆకలి చావులు లేవు. బయట ఉన్న శత్రు సైన్యాన్ని ఎల్లగొట్టినాడు, వీళ్ళ కడుపు నిండా ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు దేవుడు కదా. వినండి ప్రియులారా, కష్టాలు ఎప్పుడు వస్తాయి సామాన్యంగా ఒక వ్యక్తికి? చెప్పండి, ఎప్పుడు వస్తాయి సామాన్యంగా ఒక వ్యక్తికి కష్టాలు? ఎప్పుడు వస్తాయి చెప్పండి, చెప్పండి అన్న. కష్టాలు ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తాయి? శ్రమలు ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తాయి? మీకు అర్థమయ్యడానికి ఒక మాట చెప్తా. ఇప్పుడు మీరు పిల్లగున్నప్పుడు మీ అమ్మ నాన్నలు ఉన్నారు కదా, ఎప్పుడు తంతన్నారు మిమ్మల్ని? పిల్లప్పుడేలే. ఎప్పుడు ఏం చేసేదంటారు? తప్పు చేస్తే పడతాయి. కొంతమంది ఇప్పుడు షాడిస్టులు లెక్క తప్పు చేయకుండా ఊరికనే కొడుతుంటారు పిల్లలని. ఎక్కడ అత్త మీద కోపము దూత మీద చూపించినారంట, అట్ట చూపించకూడదు. చూడండి, పిల్లలు తప్పు చేస్తే కొడతాం. ఇప్పుడు చెప్పండి, శ్రమలు ఎందుకు వస్తాయి? తప్పు జరిగినప్పుడు. ఇదిగో నీకు వచ్చిన శ్రమ ఏం చేసింటే వచ్చిందో అది ఆలోచన చేసుకోవాలి ఫస్ట్. దేవుని ప్రజలు శ్రమలో సంభవించినప్పుడు నేను ఏదైనా పొరపాటు చేశానా ప్రభు అని వెంటనే దేవుని పాదాలు పట్టుకోవాలి. వెంటనే దేవుని పాదాలు పట్టుకోవాలి. నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పు చేశాను అన్నప్పుడు దేవుడు కృప చూపించి సరిదిద్దుతాడు. నీకు శ్రమలు వచ్చినప్పుడు, మరలా వినండి ఈ మాట, నీకు శ్రమలు వచ్చినప్పుడు నిన్ను నువ్వు పరిశోధన చేసుకోవాలి. ఏమి చేసింటే ఈ శ్రమ వచ్చింది? ఏం చేసింటే ఈ శాపం వచ్చింది? ఏం చేసింటే ఇదిగో కరువు వచ్చింది? ఏమి చేసింటే ఈ యొక్క సమస్యల్లో నలిగిపోతున్నాం అని ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇదిగో పలానా తప్పు చేసావు, ఇది నీ బ్రతుకు, ఇలా పొరపాటు చేసావు, ఇలా తప్పిపోయావు అన్నప్పుడు వాటిని సరిదిద్దుకున్నప్పుడు ఇదిగో వాళ్ళను కరువులో పోషించిన, కరువు తొలగించి శత్రువులను పారద్రోలి వారికి ఆహారం ఇచ్చి మరలా వారిని దీవించినట్లు దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. వినండి ప్రియులారా, ఒకవేళ నిన్ను నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడు ఇదిగో నీలో ఏ తప్పు కనపరాలేదా? వినండి మాట. నీకు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చినాయి, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు నలిగిపోతున్నావు. ఇదిగో నీ జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు ఏం చేసినట్టు కనపరాలేదా? బాగానే ఉండవా? రైట్గా ఉండవా? అంతా రైటేనా? వెరీ గుడ్. అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు, హెచ్చించుటకు ఆ శ్రమలను మెట్లుగా చేసి ఆశీర్వాదం అనే అంతస్తుకు నిన్ను ఎక్కిస్తాడు దేవుడు. యోసేపుకు శ్రమలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఆ శ్రమల గుండా యోసేపును అత్యున్నతమైన స్థితిలో పెట్టడానికి వచ్చాయి. దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్న శ్రమలు వస్తున్నాయా? అయితే దేవుడు నిన్ను యోసేపును హెచ్చించడానికే వాటిని తీసుకొని వచ్చాడు నీ దగ్గరికి. ఇదిగో శ్రమలు వచ్చాయి. ఒకసారి నేను పరీక్షించుకున్నప్పుడు తప్పు కనపొచ్చిందా? నువ్వు చేసిన అపరాధముల వల్ల, నువ్వు చేసిన తప్పుల వల్ల శిక్ష వచ్చింది కాబట్టి సరిదిద్దుకోవాలి. అంతేగాని వాడు యెహోరాము మాట్లాడినట్టు దేవుడే పెట్టినాడబ్బా మాకు ఇది, ఇంకా ఏంటికి ప్రార్థన ఏంటికి, ఇంకా బైబిల్ ఏంటికి, ఈ పాస్టర్ ఏంటికి? ఏమంటున్నాడు? ఎలీషా తలను ఈరోజు తెగగొట్టకపోతే నేనేమైపోతానో నాకే తెలియదు అంటున్నాడు. ఏం సామాన్యమా నీకేమన్నా ఎలీషా అంటే?
ఎలీషా చుట్టూ దేవుని మహాసైన్యము తోడుగా ఉంటుంది ఎప్పటికీ. వాడు మనసులో ఆలోచన చేసుకున్నాడు, జనాలకు చెప్తుంటాగానే ఇక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా ఎలీషాకు బయలుపరిచాడు ఆ సంగతి. ఇదిగో వాడు వస్తున్నాడు చూడండి, తలుపులేసి ఎల్లగొట్టండి బయటికి అన్నాడు. దేవుని శక్తికి మనుషుని జ్ఞానము సరిపోదు. దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే మనుషుల ఆలోచన ప్రకారం చేసినావా అది తప్పు, అది నువ్వు అనుభవించలేవు. నమ్మాలి ఉన్నది ఉన్నట్టు కదా. ఉన్నది ఉన్నట్టు ఏం చేయాలి చెప్పండి? అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా రేపు ఇదే సంవత్సరానికి నీ ఒడిలో ఒక శ్రేష్టమైన కుమారుణ్ణి ఇస్తాను. అబ్బా నాకాడ ప్రభా అనిందంట శారమ్మ, నవ్విందంట. ఏం చేసి శారమ్మ ఏం చేసింది? నవ్వింది. శారమ్మ నవ్వింది. అబ్రహాం ఏం చేశాడు? నమ్మినాడు కదా. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసినాడా దేవుడు? చేసినాడు, సాధ్యం చేశాడు. దేవుని మాటను మనము చెప్పండి నమ్మాలి. దేవుని మాటను, దేవుని వాగ్దానమును మనము బయట తీసుకుపోదాం. మనం ఏం చేయాలా? నమ్మాలి. దేవుని వాగ్దానమును మనము నమ్మాలి. నమ్ముతున్నావా? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నావా? దేవుడు నీకు ఒక మాట చెప్పింటాడు. జనవరి 1 రోజు వాగ్దానాలు తీసుకున్నారా? అందరూ చేసుకున్నారా లేదా? ఏదో నా బిడ్డ ఆశపడి ఏం మాట్లాడతానా, ఏం ప్రామిస్ చేస్తానా అని నా కుమారుడు వాగ్దానం తీసుకుంటున్నాడు. ఇదిగో కుమారుడా, ఈ వాగ్దానం నీ కొరకే అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు నీకు. నువ్వు చదివింటావు. చదివినావా? చదివినావు. బాగానే ఉంది, కానీ ఏడైతుంది మనకు. దేవుడేమో మంచి వాగ్దానం ఇచ్చినాడు, కానీ ఇది ఏడవుతుంది. ఊక గుడ్డి భక్తి తీసుకుంటున్నాం అంతే. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, కానీ వాగ్దానం మీద ఏం లేదు మనకు, శ్వాస లేదు. ఎందుకు లేదంటే మనం మనుషుల జ్ఞానం మీద ఆలోచన చేస్తుంటాం. ఇది అవుతుందా? దేవుడు ఒక మాట వింటాడు అనుకోండి, ఇదిగో నిన్ను ఉన్నత స్థలములోకి ఎక్కించబోతున్నాను, ఉన్నత స్థితి నీకు ఇస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేసినాడు అనుకోండి. ఈ ఏడయ్యే పని ఇది అంత ఈజీగా అయ్యే పని కాదు అని సైతాను చెప్తే, అవు నిజమే, ఏం కాదు, అంత ఈజీగా ఇది నా బతుకు మారదులే ప్రభా, ఇంకా నేను ఇంతే, ఇంగిట వచ్చుంటా పోతుంటా అని అంటా. ఏ సైతానా, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు దేవుని శక్తి మీద వినండి. నీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలా? దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలా. ఏ శక్తి? దైవ శక్తి మీద నీ విశ్వాసం ఆధారపడి ఉండాలా. దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా? నడి సముద్రములో భయంకరమైనటువంటి తుఫాను కలిగినప్పుడు, సముద్రమా నిమ్మలించు, గాలి ఆగిపో అంటే సృష్టి దేవుని మాట విన్నది. గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. అది దేవుని శక్తి. భూమిని, ఆకాశమును, సమస్తమును, సర్వ సృష్టిని కలగజేసిన వాడు దేవుడు. ఆయన శక్తి మీద ఆధారపడు. నీతేమవుతుంది, నాతేమవుతుంది, మనందరితో ఏమవుతుంది, ఏం సాధ్యమవుతుంది మనతో? నీకెళ్ళి నువ్వు చూసుకున్నావా? దేవుని ద్వారా ఫలాలు పొందలేవు. మనుషుల వైపు చూసినావా? దేవుని ద్వారా ఫలాలు పొందలేవు. నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద ఆధారపడి ఇది జరుగుతుందో జరగదో అనుకుంటున్నావా? ఒక్క ప్రతిఫలం రాదు నీకు. నువ్వు ఆధారపడాల్సింది, నువ్వు విశ్వాసం ఉంచాల్సింది చెప్పండి, దేవుని శక్తి మీద విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఇంట్లో కూర్చొని ఉన్నాడు. తన ఇంట్లో కూర్చొని ఉంటే
దేవుడు ఆడ రాజు మాట్లాడే మాటను ఇక్కడ ఎలీషాకు చెప్పినాడా లేదా? ఎట్లా చెప్తాడన్నా? ఇది సైతాన్ అన్నమాట. దేవుడు తన ఆత్మ శక్తి చేత, తన శక్తి చేత ఎలీషాకు ఆ సంగతి తెలియజేసినాడు. మనం ఏమంటాం? ఎట్లా చెప్తాడు? చెప్తాడు, నాయన బాబు నీ తెలివి అంతే, నువ్వు మనిషివి, నీ పానం ఎంత, కొంచెంసేపు నిన్ను 5 నిమిషాలు ఏట్లో ముంచితే ఇంకా సచిన్ తెచ్చావు బయటికి, అది నీ ప్రాణం. 2 రోజులు అన్నం తినకుంటే నీరసమై పడిపోతావు, అది నీ బ్రతుకు. నీ జ్ఞానం ఎంత? తన్నులు తంతే ఏబీసీలో రావు నీకు, అది నీ జ్ఞానం. ఈరోజు జరిగింది రేపు చెప్పమంటే చెప్పలేవు, అది నీ జ్ఞానం. నీ జ్ఞానం ఎంత? నీ ఆలోచనలు ఎంత? నీవు దేవుని శక్తిని క్వశ్చన్ చేస్తావా? ఇది అవుతుందా, ఇది కాదా అని దేవుని శక్తి గురించి నువ్వు మాట్లాడతావా? అట్లా అవివేకపు మాటలు మాట్లాడకుండా దేవుని శక్తిని నమ్మాల ఉన్నది ఉన్నట్టు. ఇట్లా ఒక సంగతి జరిగింది. ఫరో, వినండి, ఫరో కలగన్నాడు. చెప్పండి, ఫరో కలగన్నాడు. ఆ కళ భావమును యోసేపుకు దేవుడు బయలుపరిచినాడు. సాధ్యమేనా? దేవుని శక్తి గొప్పది. దేవుడు అనుకుంటే సాధ్యం. దానియేలు కాలంలో నెబుకద్నెజరు చెప్పండి కలగన్నాడు. నాకు కలగన్నాను, నాకు చాలా గందరగోళంగా ఉంది, నాకు చెప్పండి కళ గురించి అని తన వాళ్ళని పిలిచి అడిగినట్ట జ్ఞానులను. చెప్పు ప్రభా, కళ చెప్పు, మేము భావం చెప్తా అన్నారు వీళ్ళు. కళ చెప్పండి, ఏమొచ్చిందో చెప్పు, ఏం జరిగింది చెప్పు, నేను భావం కళ చెప్తే నువ్వేం చెప్తావు? నేను కళ మర్చిపోయినా అన్నాడంట రాజు. రాజు ఏమన్నాడు? అబ్బా రాజా, ఇది ఎవరికి సాధ్యం కాదు ఇంకా నీ కళ చెప్పడం. నువ్వు కళ కానీ మర్చిపోతే మేమేట చెప్తాం, అది అసాధ్యం. అయితే నీ ప్రాణాలు పోతాయి. ఇంకా ఏమైతాయి? ఇంకా చెప్పకుంటే ఏంటికి మీరు పెద్ద మా రాజ్యంలో అటు ఇటు తిరిగి బిల్డప్ చేస్తున్నారు, అయిపోతారు, మీ ప్రాణాలల్లా పలానా టైంలో మొత్తాన్ని చంపి పారేయండి అన్నాడు రాజు, ఆజ్ఞ వేసినాడు. ఆ ఆజ్ఞ, జ్ఞానులందరినీ చంపాలన్న ఆజ్ఞ దానియేలు దగ్గరకు వచ్చి, ఈయనను కూడా చంపనీకుండారు ఇంకా దానియేలుని కూడా. వచ్చేసరికి దానియేలు అన్నాడంట, ఇదిగో నాకు తెలియదు ఇంతవరకు, నా దేవునికి సమస్తం సాధ్యం, నాకు టైం ఇవ్వండి అని అడిగితే రాజు టైం ఇచ్చినాడు. ఇదిగో దానియేలు ప్రార్థించి, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అందరూ వాళ్ళకి చెప్పినాడు, మీరు ప్రార్థన చేయండి నా కోసం, నేను ప్రార్థన. అందరూ ప్రార్థన చేస్తే దేవుడు రాజు కనిన కళ, రాజు మర్చిపోయిన కళ దానియేలుకు తెలియజేయడమే కదా, దాని భావము తెలియజేసి ప్రపంచ పరిస్థితులు ఏమిటో, ఏం జరగబోతుందో అన్నిటినీ దానియేలుకు విశదంగా బయలుపరిచినాడు. అది దేవుని శక్తి. వీళ్ళదంతా మనుషుల జ్ఞానం. నువ్వు కళ చెప్పు, నేను భావము చెప్తా అనేది ఈ శకునగాండ్రు, ఈ జ్ఞానులను చెప్పుకునేటోళ్ళు వీళ్ళు మనుషుల జ్ఞానం మీద ఆధారపడ్డారు. అయితే దానియేలు దేవుని శక్తి మీద, దేవుని శక్తికి అసాధ్యమైనది ఏది కూడా. ఈరోజు నీ విశ్వాసం దేని మీద ఉండాలో చెప్పండి? నీ విశ్వాసం దేని మీద ఉండాలా? దేవుని శక్తి మీద. నీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలా? ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడితే ఆయన ఆకాశపు వాకిండ్లు విప్పినా కూడా ఇంత ఆహారం దొరకడం అసాధ్యం అన్నాడు అవిశ్వాసి. ఏమైనాడు? నువ్వు చూస్తావు కానీ తినవన్నాడు. అదే మన జీవితంలో నెరవేరింది. ఇదిగో దేవుని కార్యాలను సందేహిస్తున్నావా? దేవుని వాగ్దానాలను సందేహిస్తున్నావా? చూస్తాము కానీ అనుభవించలేం. చూస్తారా, అనుభవిస్తారా? చెప్పండి. మీకేం కావాలా? చూసేది కావాలా, అనుభవించేది కావాలా? నేను యాపిల్ పండు తింటుంటే చూస్తుంటారా? మీరు కూడా తీసుకొని తింటారా? బాగుందన్నా, తీయగుందన్నా అంటుంటారా? మీరు తీసుకొని తింటారా? చెప్పండి. తీసుకొని తినాలంటే ఏమి ఉండాలా మీకు? దేవుని
శక్తి మీద విశ్వాసం. దేవుని శక్తి మీద విశ్వాసం. నీ విశ్వాసం దేని మీద ఉండాలా? ఇదిగో నీ బ్రతుకును మారుస్తున్నాడు దేవుడు. నీ పరిస్థితులను మార్చి నీకు సమాధానాన్ని కలుగజేస్తున్నాడు దేవుడు. ఇది ఏది అసాధ్యం, ఇది జరిగే పనే కాదు అనుకోకూడదు. నువ్వు ఆ దేవుడు తప్పక చేస్తాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు విశ్వాసం ఉంచినాడంట అబ్రహాం. చెప్పండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఈరోజు నీకు ఏ ఆధారం లేదంగా అయిపోయింది నా బ్రతక అనుకుంటున్నావా? ఇదిగో నువ్వు నమ్మితే గనక ఏం నమ్మాలా? చెప్పండి, ఏం నమ్మాలా? దేవుని శక్తి మీద. చెప్పండి, ఏ శక్తి? దేవుని శక్తి మీద నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితములో ఇదిగో శత్రువులను పారద్రోలుతాడు. నీ జీవితంలో ఇంకా కరువును తొలగిస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు, నువ్వు సమాధానముగా బ్రతికే విధంగా దేవుడు చేస్తాడు. నువ్వు ఆధారపడాల్సింది దేని మీద? దేవుని శక్తి మీద. ఇది చెప్పండి, శక్తి, దేవుని శక్తి. నువ్వు ఆధారపడాల్సింది దేవుని శక్తి మీద. నువ్వు విశ్వాసం ఉంచాల్సింది దేవుని శక్తి మీద. మనుషుల శక్తి కొంచెమే, మనుషుల శక్తి కాదు నువ్వు ఆధారపడాల్సింది. నువ్వు ఆధారపడాల్సింది మనుషుల జ్ఞానం మీద కాదు, దేవుని శక్తి మీద. ఆధారపడతారా దేవుని శక్తి మీద? నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పిల్లల విషయంలో ఆధారపడతావా? నీ అనుదిన విశ్వాస జీవితంలో దేవుని శక్తి మీద ఆధారపడతావా? ఇదిగో నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు నా జీవితంలో ప్రతి కార్యము చేయగలడు, ప్రతి మేలును కలుగజేయగలడు, కనుక దేవుని మార్గంలో నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకుంటావా? అబద్ధాలు అనేటోడు బాగుంటాడా, సత్యం అనేటోడు బాగుంటాడా? చెప్పండి. అందరు అట్ట చెప్పిరి, ఏకదాటిగా ఒకటే మాట చెప్పేసినారు. అబద్ధాలు అనేటోడు అయితే నువ్వు దేవుని శక్తి మీద ఆధారపడ్డావు. నష్టం వస్తే రాని, నష్టం వస్తే రాని. నా దేవుడు చెప్పినాడు నేను అబద్ధాలు ఆడాను, నష్టపోతా. నా దేవుడు నాకు సాయం చేస్తాడు, నా దేవుడు శక్తిమంతుడు అని నువ్వు నమ్ముతావా? అబద్ధాలు ఆడకుండా ఉంటావా? దేవుని శక్తి నీ జీవితంలో క్రియ చేస్తుంది, నిన్ను నిలబెడతాడు దేవుడు. మోసం చేయకుండా, అపవిత్రమైన పనులు చేయకుండా, చెడ్డ పనులు చేయకుండా, తప్పుడు పనులు చేయకుండా బ్రతుకుతావా? నువ్వు అనుకుంటే ఒక మెట్టు కూడా ఎక్కలేవు. దేవుడు నిన్ను అందలం ఎక్కిస్తాడు. దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తున్నది పరిశుద్ధ జీవితం. ఆయన చెప్పినట్లు నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని ఆయన చెప్పినట్లు ఆ విధంగా బ్రతుకుతే చెప్పండి దేవుడు మన జీవితంలో కార్యము తలపెడతాడు. దేని మీద ఆధారపడాలా? చెప్పండి, దేని మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలి. దేవుని శక్తి మీద ఆధారపడితే నువ్వు ప్రార్థన ఆగిపోవు. దేవుని శక్తి మీద ఆధారపడితే పరిశుద్ధతను కోల్పోవు. దేవుని శక్తి మీద ఆధారపడితే దేవునికి ఇచ్చే విషయంలో చెప్పండి వెనకాడు. దేవుని శక్తి మీద ఆధారపడితే నువ్వు దేవుడు చెప్పినట్లు బ్రతుకుతావు. ఈరోజు దేని మీద ఆధారపడుతున్నావు? నువ్వు ఒకసారి పరీక్ష చేసుకున్నావు. దేని మీద ఆధారపడుతున్నావు? దేవుని శక్తి, సంతోషం. మనుషుల తట్టు చూసి మిడిమిడి జ్ఞానంతో ఇది అవుతుందో కాదో, దేవుడా అనుకుంటే నీకేమైనా అవుతుందా, ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నావా? ఏం నీది ప్రతిఫలం పొందుకో. అడుగువాడు చెప్పండి ఎట్లా అడగాలంటాడు? సందేహించక
దేవుడు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలేను కదా. వినండి వినండి, అడిగేటోడు ఎట్లా అడగాలంట? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, మోకరించి ఎట్లా అడగాలంట? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా అడగాల? సందేహించక, ఇదిగో దేవుడు తన్ను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి, నమ్మి అడగాలి, విశ్వాసం ఉంచాలి. అడుగుతామా సందేహించక? అడుగు వాటెల్లను పొంది ఉన్నామని చెప్పండి. నమ్మండి అని నమ్మకం లేకుండా చెప్తున్నారు కొంతమంది. నమ్మండి అని ఏం చెప్తున్నారు? నమ్మకం లేకుండా చెప్తున్నారు. అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని దేవుడు నమ్మమన్నాడని నమ్మకం లేకుండా చెప్తే ఎట్లా? నమ్మండి, నమ్మండి, దేవుని నమ్మండి, నన్ను కాదు నమ్మాల్సింది. దేవుని నమ్మండి, నిన్ను కాదు నువ్వు నమ్మాల్సింది. నమ్మండి, అధికారులను కాదు, రాజులను కాదు, మనుషులను కాదు, నువ్వు నమ్మాల్సింది దేవుని. నమ్ముతావా దేవుని? దేవుని నమ్మి చెడిపోయినోడు, సిగ్గుపడినోడు ఎవడు కూడా లేడు. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. నేను ముగిస్తున్నాను, ఒక మాట వినండి లాస్ట్. నీ విశ్వాసం దేని మీద ఆధారపడాలా? చెప్పండి, దేని మీద ఆధారపడాలా? ఏం సంశయకరన్నా? దేని మీద ఆధారపడాలా? దేవుని శక్తి. ఇది మెన్షన్ చేయాల, దేవుని శక్తి. నీ విశ్వాసం దేని మీద ఆధారపడాలా? నీ విశ్వాసానికి ఆధారం ఏమిటి? దేవుని శక్తి, దేవుని శక్తి. ఒక్క మనిషి సహాయం కూడా లేకుండా అక్కడ ధ్వని పుట్టించి శత్రువులను పారదోలినాడు. నీ సమస్యలు తొలగించుకోవడానికి, నీ శత్రువులను అణిచివేయడానికి నువ్వేం చేయాల్సిన పని లేదు. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. నువ్వు నీ కథ చూస్తా, నా కథ తెలియదు అన్నావు అనుకో, చూపి ఏందో నీ కథ అంటాడు దేవుడు. చూపి నేను కూడా చూస్తా ఏందో నీ కథ. మనం అంటుంటాం కదా, నా కథ తెలియదు రే అంటుంటావా? మా ఊర్లో అడుగుపో, నా గురించి చెప్తారు నీకు. సరే నువ్వు నీ కథ చూపి, నేను కూడా చూస్తా అంటాడు దేవుడు. ఏం చూపించావు నీ కథ? ప్రభా నాదేం లేదు ప్రభా అంటే, ఆహా నా కుమారుడా నీ పక్షాన నేనున్నానని దేవుడు అంటాడు. నీ శత్రువులను అణిచివేయువాడు దేవుడు, నీ సమస్యలను తీర్చువాడు దేవుడు, నీ బాధలను, నీ రోగమును, నీ వ్యాధిని నయము చేయువాడు దేవుడు. దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి. సిరియను ఎట్లా పారిపోయినారంట? చెప్పులు గిప్పులు కూడా ఇడిచి చెప్పండి పారిపోయినారు. ఉరికి 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 పరారై అక్కడ ఎంటర్ కాకుండా చేసినాడు దేవుడు. నీ శత్రువులను తరుమువాడు దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు నీ పక్షాన. నువ్వు దిక్కులోననివే, నువ్వు ఒంటరివే. ఎందుకు అంత బాధపడతావు? ఇంత గొప్ప దేవుని పెట్టుకొని ఎందుకు ఏడ్చాలి? ఎందుకు దిగులు పడాలి? ఒకవేళ ఏడుపు వస్తే ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చు. దుఃఖం అనిపిస్తే ఆయన సన్నిధిలో కూర్చొని దుఃఖపడు. అడుగు దేవుని, ఇదిగో నా పరిస్థితి ఇది, నా బ్రతికిది, నా దుఃఖం ఇది, నా రోగం ఇది, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది. అడుగు దేవుని. తన శక్తి చేత దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. విశ్వాసం ఉంచుదాం, ముందుకు సాగుదాం. ఈ రోజు నుంచి మనం విశ్వాసం ఉంచాల్సింది చెప్పండి. దేని మీద? మరలా అడుగుతున్నాను, దేని మీద? దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా? ఇంట్లో కూర్చొని ఉంటే అక్కడ జరిగేది ఏందో ఎలీషా ప్రవక్తకు దేవుడు బయలుపరిచినాడు. రాజు కళ కానీ మర్చిపోతే ఆ కళను దానియేలుకు తెలియజేసి చెప్పండి కళను కలభావను చెప్పినాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినాడు. తిని తృప్తి పొందినారు. ఇదో నీకింత గిల్లిగిచ్చి పెట్టలే దేవుడు. తిని ధారాళంగా తిని సమృద్ధిగా తిని తృప్తి పొంది మిగిలినప్పుడు ఎన్ని గంపలు? 12 గంపలు ఎత్తబడినాయి. ఒక స్త్రీ యొక్క రక్తస్రావ రోగమును
బాగు చేసినాడు, మాన్పించినాడు. చచ్చిన వారిని బ్రతికించినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, కుంటి వారిని నడిపించినాడు. 31 సంవత్సరాల నుంచి ఒక ఆయన కోనేటి కాడ ఉన్నాడు. 8 సంవత్సరాల నుంచి 31 కదా. ఎక్కడ పడినాడంట? బెతెస్దానే. 31 38 ఏళ్ళ నుండి. ఏది చెప్తే అది ఇంటే ఎట్టా? మీరు ఇంకా చూడండి, ఏది చెప్తే అది వినకూడదు. ఏం ఊకే ఇంటే ఎట్లా? 38 ఏళ్ళ నుంచి ఒక ఆయన పడింటే నువ్వు పరిపెత్తుకొని లేచిపోమన్నాడు దేవుడు. దేవుడు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు నీ పక్షాన. నీ దగ్గుపరిచయం జలం తగ్గిలేడా దేవుడు? ఎందుకు అవి నాణ్యాక వల్ల తిరిగి అక్క చెట్టుకు ముఖి చెట్టు అవి ఇవి కట్టించుకొని వస్తావు? నీ జ్వరం తీసేయలేడా? నీ దగ్గుపరిచయం తీసేయలేడా? ఎందుకు మళ్ళీ అక్కడిక్కడ ఏందో నానాక మంది నానాక మాటలు చెప్తే నానాకమని నమ్మి భ్రష్టుని అయిపోతావు? దేవుని ఎందుకు అవమానపరుస్తావు? దేవుని ఎందుకు బాధ పెడతావు? ఎందుకు బాధ పెడతావు దేవుణ్ణి? అంత గొప్ప దేవుడు నీ రోగాన్ని కుదుర్చడా? అంత గొప్ప దేవుడు నీ సమస్యలు తీసేయడా? అంత గొప్ప దేవుడు నీ ఆర్థిక పరిస్థితులను మార్చడా? దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన శక్తి మీద ఆధారపడదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.